లోకేష్ గారు మొత్తానికైతే వైసీపీ వాళ్ళందరినీ భయపెట్టాడు, వాళ్ళందరినీ కూడా సెట్ చేసే పనిలో పడ్డాడు అనుకుంటున్నాను. ఎందుకంటానంటే ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి లోకేష్ గారు మాకు అండర్వేర్ మీద పరిగెట్టిస్తా అన్నాడు, వచ్చపోపిస్తా అన్నాడు, ఇది పద్ధతేనా? ఇలాంటి భాష మాట్లాడొచ్చా? అసలు ఒక రాజకీయ నాయకుడు అలాంటి భాష మాట్లాడొచ్చా? అయ్యో ఇది ఎక్కడ విడ్డూరం ఇది, దేవినేని ఉమ్మగారు అలాగనేశారు, ఇంకొక ఎవరో బుద్ధా వెంకన్న గారు ఇలాగనేశారు, బోండా ఉమ్మగారు అలాగనేశారు అని తెగ ఏడు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలిసిందారా నొప్పి మీకు? అలాంటి భాష మాట్లాడకూడదని ఇప్పుడు తెలిసిందా? మరి ఇప్పటిదాకా మీరు రెచ్చిపోయినప్పుడు రా. ఈరోజు చాలామంది అన్నారు కదా అదేంటి భాష అలాంటి భాష మాట్లాడుతున్నారని. ఒకసారి పాత వీడియో ఇది మీరు చూడండి, ఇది పెట్టి ఎంతకాలం అవుతుందండి, ఓ సంవత్సరం క్రితం వీడియో చూపిస్తాను మీకు. అసెంబ్లీలో ఒక మంత్రి కొడాలి నాని 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఓ ప్రతిపక్ష నాయకుడిని ఏ భాషతో మాట్లాడుతున్నాడో అసెంబ్లీలో. ఇప్పుడు చాలామంది పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు, ఐ వాంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కొంతమంది పొక్కడిగాలు మాట్లాడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట్లాడాల్సిన భాష ఏంటో, ఆ పద్ధతి ఏంటో ఒకసారి కొడాలి చూపిస్తాడు. అసలు వైసీపీ పద్ధతి ఏంటో చూపిస్తాడు. జగన్ అన్న అక్కడే ఉంటాడు, ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాడు ఆ భాష విని. ఒకసారి అది వినండి. ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలు లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి దండాలు పెట్టి నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి ఈ మాట జగనన్నకే వర్తింతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని ఎవరు చంపలేదు, ఆయనది బలవన్మరణం కాదు, అందుకే ఎవరి మీద ఆ కేసు లేదు. ఎవరు ఎన్టీ రామారావు గారి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళలేదు, ఎవరు బెయిల్ పెట్టుకోలేదు, ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. అంటే కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో చనిపోయారు, వయసు మీరి గుండెపోటుతో చనిపోయారు. కానీ చంపేసి విగ్రహాలు పెట్టి దండాలు పెట్టేది ఎవరు? మా జగనన్న, అవినాష్ అన్న. జగనన్న చంపాడు అంటలే, కానీ అవినాష్ అన్న చంపేశాడు, చంపిన దాంట్లో ఉన్నాడు అని సిబిఐ అంటుంది, నేననలే. కానీ చంపేసిన అదే వివేకానంద రెడ్డి గారికి విగ్రహం పెట్టి దండేసి దండాలు పెట్టేది ఎవరండి? కానీ కొడాలి ఎవరిని అంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు, అది ముఖం మీద. ఒకసారి చూడండి. దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చా పనులని మరి ఆయన ఎందుకు అధ్యక్ష ఇక్కడ కనుగోలు గారు లుచ్చో పనులు అయ్యే లుచ్చో పనులా? ఓ మంత్రి మాట్లాడాల్సిన భాష ఇదా? ఈ భాషలో మాట్లాడతారా మీరు? ఈ రోజున వచ్చి లోకేష్ గారికి భాష గురించి పాఠాలు నేర్పిస్తున్నారా? సిగ్గన్నా ఉందారా? మీరు తిట్టేసి మీరు రెచ్చగొట్టినంతకాలం రెచ్చగొట్టారు, మీరు మహిళలను అవమానించినంతకాలం అవమానించారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ముఖం మీదే ఆయన అలాంటి పెద్ద పెద్ద దారుణమైన పదజాలంతో ఆయన దూషించారు. ఇప్పుడు తిరిగి స్టార్ట్ అయింది మీకు మ్యూజిక్. ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఇప్పుడు గుర్తొస్తుందా పార్లమెంటరీ లాంగ్వేజ్? ఇంకా ఉంటుంది. అప్పుడే కాదు, లోకేష్ గారు మొత్తానికైతే వైసీపీ వాళ్ళందరినీ భయపెట్టాడు, వాళ్ళందరినీ కూడా సెట్ చేసే పనిలో పడ్డాడు అనుకుంటున్నాను. ఎందుకంటానంటే ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి లోకేష్ గారు మాకు అండర్వేర్ మీద పరిగెట్టిస్తా అన్నాడు, వచ్చపోపిస్తా అన్నాడు, ఇది పద్ధతేనా? ఇలాంటి భాష మాట్లాడొచ్చా? అసలు ఒక రాజకీయ నాయకుడు అలాంటి భాష మాట్లాడొచ్చా? అయ్యో ఇది ఎక్కడ విడ్డూరం ఇది, దేవినేని ఉమ్మగారు అలాగనేశారు, ఇంకొక ఎవరో బుద్ధా వెంకన్న గారు ఇలాగనేశారు, బోండా ఉమ్మగారు అలాగనేశారు అని తెగ ఏడు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలిసిందారా నొప్పి మీకు? అలాంటి భాష మాట్లాడకూడదని ఇప్పుడు తెలిసిందా? మరి ఇప్పటిదాకా మీరు రెచ్చిపోయినప్పుడు రా. ఈరోజు చాలామంది అన్నారు కదా అదేంటి భాష అలాంటి భాష మాట్లాడుతున్నారని. ఒకసారి పాత వీడియో ఇది మీరు చూడండి, ఇది పెట్టి ఎంతకాలం అవుతుందండి, ఓ సంవత్సరం క్రితం వీడియో చూపిస్తాను మీకు. అసెంబ్లీలో ఒక మంత్రి కొడాలి నాని 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఓ ప్రతిపక్ష నాయకుడిని ఏ భాషతో మాట్లాడుతున్నాడో అసెంబ్లీలో. ఇప్పుడు చాలామంది పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు, ఐ వాంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కొంతమంది పొక్కడిగాలు మాట్లాడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట్లాడాల్సిన భాష ఏంటో, ఆ పద్ధతి ఏంటో ఒకసారి కొడాలి చూపిస్తాడు. అసలు వైసీపీ పద్ధతి ఏంటో చూపిస్తాడు. జగన్ అన్న అక్కడే ఉంటాడు, ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాడు ఆ భాష విని. ఒకసారి అది వినండి. ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలు లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి దండాలు పెట్టి నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి ఈ మాట జగన్ అన్నకే వర్తింతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని ఎవరు చంపలేదు, ఆయనది బలవన్మరణం కాదు, అందుకే ఎవరి మీద ఆ కేసు లేదు. ఎవరు ఎన్టీ రామారావు గారి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళలేదు, ఎవరు బెయిల్ పెట్టుకోలేదు, ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. అంటే కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు
గుండెపోటుతో చనిపోయారు. వయసు మీరి గుండెపోటుతో చనిపోయారు. కానీ చంపేసి విగ్రహాలెట్టి దండలు పెట్టేది ఎవరు? మా జగనన్న, అవినాష్ అన్న. జగనన్న చంపాడు అంటలే, కానీ అవినాష్ అన్న చంపేశాడు, చంపిన దాంట్లో ఉన్నాడు అని సిబిఐ అంటుంది, నేననలే. కానీ చంపేసిన అదే వివేకానంద రెడ్డి గారికి విగ్రహం పెట్టి దండేసి దండాలు ఎట్టేది ఎవరండి? కానీ కొడాలి ఎవరిని అంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, అది ముఖం మీద. ఒకసారి చూడండి. దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చాపాలని మరి ఆయన ఎందుకు అన్నాడు అధ్యక్ష? ఇక్కడ కనుబాబు అని లుచ్చో పనులు అయ్యే, లుచ్చో పనులా? ఓ మంత్రి మాట్లాడాల్సిన భాష ఇదా? ఈ భాషలో మాట్లాడతారా? మీరు ఈ రోజున వచ్చి లోకేష్ గారికి భాష గురించి పాఠాలు నేర్పిస్తున్నారా? సిగ్గన్నా ఉందారా? మీరు తిట్టేసి మీరు రెచ్చగొట్టినంతకాలం రెచ్చగొట్టారు. మీరు మహిళలను అవమానించినంతకాలం అవమానించారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ముఖం మీదే ఆయన అలాంటి పెద్ద పెద్ద దారుణమైన పదజాలంతో ఆయన దూషించారు. ఇప్పుడు తిరిగి స్టార్ట్ అయింది మీకు మ్యూజిక్. ఏరా ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఇప్పుడు గుర్తొస్తుందా పార్లమెంటరీ లాంగ్వేజ్? ఇంకా ఉంటుంది. అప్పుడే కాదు, లోకేష్ గారు మొత్తానికైతే వైసీపీ వాళ్ళందరినీ భయపెట్టాడు, వాళ్ళందరినీ కూడా సెట్ చేసే పనిలో పడ్డాడు అనుకుంటున్నాను. ఎందుకంటానంటే ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఆ లోకేష్ గారు మాకు అండర్వేర్ మీద పరిగెట్టిస్తా అన్నాడు, వచ్చపోపిస్తా అన్నాడు. ఇది పద్ధతేనా? ఇలాంటి భాష మాట్లాడొచ్చా? అసలు ఒక రాజకీయ నాయకుడు అలాంటి భాష మాట్లాడొచ్చా? అయ్యో ఇది ఎక్కడ విడ్డూరం ఇది? ఆ దేవినేని ఉమ్మగారు అలాగనేశారు, ఇంకొక ఎవరు బుద్ధా వెంకన్న గారు ఇలాగనేశారు, బోండా ఉమ్మగారు అలాగనేశారు అని తెగ ఏడు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఏరో ఇప్పుడు తెలిసిందారా నొప్పి మీకు? అలాంటి భాష మాట్లాడకూడదని ఇప్పుడు తెలిసిందా? మరి ఇప్పుడు దాకా మీరు రెచ్చిపోయినప్పుడు రా. ఈరోజు చాలామంది అన్నారు కదా అదేంటి భాష అలాంటి భాష మాట్లాడుతున్నారని. ఒకసారి పాత వీడియో ఇది మీరు చూడండి. ఇది పెట్టి ఎంతకాలం అవుతుందండి? ఓ సంవత్సరం క్రితం వీడియో ఒకటి చూపిస్తాను మీకు. అసెంబ్లీలో ఒక మంత్రి కొడాలి నాని 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఓ ప్రతిపక్ష నాయకుడిని ఏ భాషతో మాట్లాడుతున్నాడో అసెంబ్లీలో. ఇప్పుడు చాలామంది పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు, ఐ వాంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కొంతమంది పొక్కడిగాలు మాట్లాడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట్లాడాల్సిన భాష ఏంటో, ఆ పద్ధతి ఏంటో ఒకసారి కొడాలి చూపిస్తాడు. అసలు వైసీపీ పద్ధతి ఏంటో చూపిస్తాడు. జగన్ అన్న అక్కడే ఉంటాడు, ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాడు ఆ భాష విని. ఒకసారి అది వినండి. ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి దండాలు పెట్టి నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి ఈ మాట జగన్ అన్నకే వర్తింతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని ఎవరు చంపలేదు, ఆయనది బలవన్మరణం కాదు, అందుకే ఎవరి మీద ఆ కేసు లేదు. ఎవరు ఎన్టీ రామారావు గారి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళలేదు, ఎవరు బెయిల్ పెట్టుకోలేదు, ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. అంటే కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో చనిపోయారు, వయసు మీరి గుండెపోటుతో చనిపోయారు. కానీ చంపేసి విగ్రహాలెట్టి దండలు పెట్టేది ఎవరు? మా జగనన్న, అవినాష్ అన్న. జగనన్న చంపాడు అంటలే, కానీ అవినాష్ అన్న చంపేశాడు, చంపిన దాంట్లో ఉన్నాడు అని సిబిఐ అంటుంది, నేననలే. కానీ చంపేసిన అదే వివేకానంద రెడ్డి గారికి విగ్రహం పెట్టి దండేసి దండాలు ఎట్టేది ఎవరండి? కానీ కొడాలి ఎవరిని అంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, అది ముఖం మీద. ఒకసారి చూడండి. దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చాపాలని మరి ఆయన ఎందుకు అన్నాడు అధ్యక్ష? ఇక్కడ కనుబాబు అని లుచ్చో పనులు అయ్యే, లుచ్చో పనులా? ఓ మంత్రి మాట్లాడాల్సిన భాష ఇదా? ఈ భాషలో మాట్లాడతారా? మీరు ఈ రోజున వచ్చి లోకేష్ గారికి భాష గురించి పాఠాలు నేర్పిస్తున్నారా? సిగ్గన్నా ఉందారా? మీరు తిట్టేసి మీరు రెచ్చగొట్టినంతకాలం రెచ్చగొట్టారు. మీరు మహిళలను అవమానించినంతకాలం అవమానించారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ముఖం మీదే ఆయన అలాంటి పెద్ద పెద్ద దారుణమైన పదజాలంతో ఆయన దూషించారు. ఇప్పుడు తిరిగి స్టార్ట్ అయింది మీకు మ్యూజిక్. ఏరా ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఇప్పుడు గుర్తొస్తుందా పార్లమెంటరీ లాంగ్వేజ్? ఇంకా ఉంటుంది. అప్పుడే కాదు, ఇంకా ఉంటుంది.